బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది. తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశామని తెలిపింది. 2014లోనే తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై హెచ్ఎండిఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేసింది. ఆ తర్వాత అంటే 2016లో ఫైనల్ నోటిఫికేషన్ను హెచ్ఎండిఏ ఇచ్చిందని హైడ్రా ప్రెస్ రిలీజ్లో తెలిపింది. 2014లో ప్రిలిమినరీ నోటిఫికేషన్పై కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకే కన్వెన్షన్ యాజమాన్యం సమక్షంలో ఎఫ్టీఎల్ సర్వేను హెచ్ఎండిఏ చేపట్టింది. దానిపై 2017లో కోర్టును కన్వెన్షన్ యాజమాన్యం ఆశ్రయించింది. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ఎలాంటి స్టే ఆర్డర్ను కోర్టు ఇవ్వలేదు. కన్వెన్షన్ యాజమాన్యం అన్నింటినీ మ్యానిపులేట్ చేస్తూ కార్యకలాపాలను నిర్వహిస్తోందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఎఫ్టీఎల్లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసిందని స్పష్టం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కూడా ఈ కట్టడాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది. తిమ్మిడిగుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశామని తెలిపింది. 2014లోనే తిమ్మిడిగుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై హెచ్ఎండిఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేసింది. ఆ తర్వాత అంటే 2016లో ఫైనల్ నోటిఫికేషన్ను హెచ్ఎండిఏ ఇచ్చిందని హైడ్రా ప్రెస్ రిలీజ్లో తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో అందిస్తారు. నగేష్, చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ కొద్దిసేపటి క్రితం ఒక పేజీ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఏదైతే కన్వెన్షన్ కూల్చివేశామో ఉదయం పూట నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలిపిన వివరాలకు తాను ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఉదయం పూట స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసుల విరుద్ధంగా కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని చెప్పి నాగార్జున తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. తామెక్కడ చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఈ ప్రకటన జారీ చేయడం కూడా సరైందని భావించారని చెప్పి కూడా ఎక్స్లో పేర్కొన్న పరిస్థితి. పట్టా భూమి, ఒక అంగుళం ట్యాంకు ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు, ప్రైవేట్ స్థలంలో నిర్మించిన మా సొంత స్థలం అని చెప్పి తను ఎక్స్లో పేర్కొన్నారు. కూల్చివేసకోత గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్పై కూడా స్టే మంజూరు చేయబడిందని చెప్పి తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. కానీ ఇక్కడ వాస్తవాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రస్తావించారు. టుడే అఫీషియల్స్ ఫ్రమ్ హైడ్రా, జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ 4 డిపార్ట్మెంట్లు కలిసి ఏదైతే ఎంకరేజ్మెంట్లు ఉన్నాయో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వాళ్ళందరినీ క్లియర్గా తమకున్న ఇన్ఫర్మేషన్ మేరకే తమ్మిడికుంట చెరువు, కానమెట్ విలేజ్, మాదాపూర్లో కూల్చివేతలు జరపమని చెప్పి పేర్కొన్నారు. ఎమంగ్ మెనీ స్ట్రక్చర్స్ రిమూవ్డ్, అందులో ఉన్న ఏదైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటన్నిటిని కూడా కూల్చివేశామన్నారు. 2014 హెచ్ఎండిఏ ఒక నోటీస్ ఇష్యూ చేసింది. దాని ప్రకారం బఫర్ జోన్లో మీ నిర్మాణం ఉందని చెప్పి కూడా 2016లో ఫైనల్ నోటిఫికేషన్ కూడా కన్వెన్షన్కు జారీ చేశామని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్న పరిస్థితి. నోటిఫికేషన్లో ఏదైతే హైకోర్టులో వీళ్ళు ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు సర్వే పూర్తిగా భూమిలో జరిగిందని చెప్పి కూడా ఇందులో పేర్కొన్న పరిస్థితి. అప్పుడు మాత్రం ఎటువంటి స్టే ఆర్డర్ కూడా రాలేదని చెప్పి పేర్కొన్నారు. 2017లో కూడా కేసు విచారణకు వచ్చిన సమయంలో హైకోర్టులో ఇప్పటికి కూడా జిహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి, అలాగే కన్వెన్షన్కు మధ్య కూడా ఇప్పటికీ కేసు పెండింగ్లో ఉందని చెప్పి పేర్కొన్న పరిస్థితి. క్లియర్గా కన్వెన్షన్ మ్యానిపులేటింగ్ ద సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ అండ్ కంటిన్యూయింగ్ దేర్ కమర్షియల్ యాక్టివిటీ త్రూ ద అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్. వాళ్ళు కన్వెన్షన్ ద్వారా ఇప్పటికీ వ్యాపారం నిర్వహించుకుంటున్నారు, పెద్ద ఎత్తున వ్యాపారం కూడా నడుస్తుందని చెప్పిన పరిస్థితి. ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో కూడా కన్వెన్షన్ నిర్మించి
ఒకే 1 acre 12 గుంటాస్ ఎఫ్టీఎల్లో, అలాగే 2 acres 18 గుంటాస్ బఫర్ జోన్లో ఉందని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు. జిహెచ్ఎంసీ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ బిల్డింగ్ పర్మిషన్ ఇన్ కన్వెన్షన్. జిహెచ్ఎంసీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు. వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా ఇప్పటికి కూడా అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పి తను ఇచ్చిన నోట్లో పేర్కొన్న పరిస్థితి. అన్చెక్డ్ ఎన్క్రోచ్మెంట్స్ అండ్ అరౌండ్ తమ్మిడికుంట చెరువు అండ్ ద కనెక్టింగ్ నాలాస్ అండ్ ఏరియా అరౌండ్ మాదాపూర్ హై ట్యాక్స్ ఆర్ ఫేసింగ్ సీరియస్ వాటర్ లాగింగ్ ఇష్యూస్. క్లియర్గా హైడ్రా కూడా చెప్తుంది. ఎందుకంటే ఇలాంటి చెరువులు అన్యాక్రాంతం కావడం వల్ల వర్షాలు పడినప్పుడు మొత్తం వాటర్ అంతా రోడ్డు పైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ నీళ్లు కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడం అవన్నీ కూడా ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ సామాన్లని పూర్తిగా పాడైపోవడం, రోడ్లపైన కూడా భారీగా ట్రాఫిక్ జరగడం, వాహనదారులు కూడా ఫ్రీగా వెళ్ళకపోవడం కూడా జరుగుతుందని చెప్పి హైడ్రా నోటీసులో పేర్కొన్నారు. దీనివల్లనే తాము ఈ కన్వెన్షన్ కూల్చివేత జరిగిందన్నారు. 50-60% మెనీ హౌసెస్ ఆర్ లోయర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ గెటింగ్ సంబర్గ్డ్. దేస్ లోయర్ రీచెస్ రిజల్టింగ్ ద సెవరల్ లాస్ ప్రాపర్టీ. అంటే వాళ్ళైతే మధ్యతరగతి, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరి ఇండ్లు కూడా వాటర్ వెళ్ళి వాళ్ళంతా లోతట్టు ప్రాంతాల్లో ఉండడం వల్ల వాళ్ళ పెద్ద ఎత్తున ప్రాపర్టీ లాస్ అవుతున్నారని చెప్పారు. కన్వెన్షన్ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు జరిగాయని చెప్పారు. ఇది ఏదైతే ఉందో హైడ్రా ఎలాంగ్ విత్ ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ అందరి ఏదైతే చుట్టూ మిగతా ప్రభుత్వ సంబంధించిన సంస్థల సహకారంతో తాము తమ్మిడికుంట చెరువులో ఉన్న దాదాపుగా 3 ఎకరాల 30 గుంటలు అంటే 4 ఎకరాల వరకు ఉన్న ఏదైతే అక్రమ నిర్మాణంలో వాటన్నింటిని కూల్చివేశాం. కానీ ఇవాళ హైకోర్టు మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా నాగార్జున ప్రకటన మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పచ్చు. కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీస్ జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవన్నాను. కానీ హైడ్రా ఇప్పటికే నాగార్జునకు కన్వెన్షన్ సంబంధించిన మేనేజర్కి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. ఇవైతే అక్రమాలు ఎవరైతే ఉన్నాయో అక్రమాలు జరగడం వల్లే తాము కూల్చివేతకు పాల్పడ్డాం. మళ్ళీ చెరువు పునరుద్ధరణ కావచ్చు, ఆ చెరువుకు సంబంధించిన చుట్టూ ఏవైతే ఉన్న ఆక్రమణలు తొలగించిన తర్వాత అక్కడికి ప్రజలు కానీ సందర్శకులు కానీ వెళ్ళడానికి ఒక సుందరమైన ప్రదేశం తయారు చేయడానికి కూడా హైడ్రా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆక్రమణలకు సంబంధించి ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పి హైడ్రా కమిషనర్ ఇచ్చిన ప్రెస్ నోట్లో క్లియర్గా పేర్కొన్న పరిస్థితి. ఎందుకంటే హైడ్రాకి ఇచ్చిన పవర్స్ ప్రకారం జియో 99 ప్రకారం ఏదైతే ఆక్రమణలు జరిగాయో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణలు జరిగాయో వాటన్నింటినీ కూల్చివేస్తాం. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఒకటి అనుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇలా ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో చెరువులలో కుంటలలో నాలల పైన నిర్మాణాలు చేపట్టడం వల్ల వాటర్ ఫ్లోయింగ్ భారీ వర్షాలు పడినప్పుడు నీళ్లు సక్రమంగా వెళ్ళడం లేదు. ఆ నీళ్ళన్నీ కూడా రోడ్లపైకి చేరడం, రోడ్లపైన పూర్తిగా ఒక్కొక్కసారి భారీగా వరద నీరు చేరినప్పుడు నగేష్, ఇంత పద్ధతి ప్రకారం ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ముందుకెళ్తున్న నేపథ్యంలో మరి నాగార్జున ఎందుకు ఆ విధంగా స్పందించారు? నిబంధనలకి వ్యతిరేకంగా, కోర్టు తీర్పులకి వ్యతిరేకంగా వెళ్ళారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఆయన ఏ ధైర్యంతో చేస్తున్నారు ఇవన్నీ కూడా? మరి అంటే కొంత తప్పుదోవ పట్టించినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ సంస్థల్ని బదనాం చేయడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. నాగార్జున లాంటి ఫేమస్ హీరో సినిమాలలో కూడా తాను కూడా చాలా వరకు అన్యాయాలపైన పోరాటం చేసినట్టుగా సినిమాలో నటించారు. కానీ ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నాగార్జునకి ఎదురవుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలోనూ కమిషనర్గా ఉన్న హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ అన్ని విషయాలు కూలంకుషంగా లోతుగా తన సంబంధించిన అధికారుల నుంచి విచారించిన తర్వాతనే ఈ నోటు బయటకు తీసుకొచ్చారు. కానీ అందుకు విరుద్ధంగా నాగార్జున ప్రకటన జారీ చేశారు. మరి ఇలాంటి ప్రకటనలు జారీ చేయడం వల్ల కూడా నాగార్జునకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పొచ్చు. మన చేతిలో ఉన్న ఒక పిక్చర్ను కూడా వాళ్ళు విడుదల చేశారు. తమ్మిడికుంట చెరువు 3717లో ఉన్న పిక్చర్ను కూడా, అంటే ఎంతవరకు చెరువు ఉంది, నిర్మాణాలు ఎక్కడికి జరిగాయని చెప్పి కూడా ఇందులో క్లియర్గా చూపించారు. మరి ఇంత క్లియర్గా ఉన్న పరిస్థితుల్లో నాగార్జున విరుద్ధమైన ప్రకటన చేయడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతం వస్తుందనేది కూడా ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా ప్రభుత్వానికి కూడా వాళ్ళు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు సినిమా హీరోగా తాను చాలా సినిమాలు 100 సినిమాల్లో నటించారు. మరి
ప్రజలకు ఇచ్చే మెసేజ్ కూడా క్లియర్గా ఉండాలి. అంటే ఏదైతే అక్రమ నిర్మాణం చేపట్టినప్పుడు తనే కూల్చివేయాల్సి ఉండేది, కానీ స్టే ఇచ్చారని చెప్పడం అనేది ఒక విరుద్ధమైన ప్రకటనగా అనేది ఖచ్చితంగా అనుకోవచ్చు. మరి ఆ విరుద్ధమైన ప్రకటన నుంచి హైడ్రా కమిషనర్ ఏదైతే రంగనాథ్ నోట్ ఇచ్చారో ఆ నోటు తర్వాత నాగార్జున మళ్ళీ తన ఎక్స్ అకౌంట్లో ఎలా స్పందిస్తాడనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఏదైతే మధ్యంతర స్టే ఉందో ఆ స్టే పైన మళ్ళీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. మిగతా డిపార్ట్మెంట్ అన్ని కలుపుకొని గతంలో జరిగిన ఇష్యూస్ అన్ని కూడా మళ్ళీ డివిజన్ బెంచ్లో ప్రస్తావించి, అంటే మిగతా ఆక్రమణలు కూల్చివేసేటప్పుడు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అవుతాయి, వాటన్నిటిని అధిగమించే విధంగా ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే పైన కూడా హైకోర్టులో మళ్ళీ హైడ్రా పోరాడే అవకాశం కనిపిస్తుంది. నగేష్, ఇంకో విషయం చెప్పండి. అంటే నిన్న మొన్నటి వరకు కూడా ప్రతిపక్షాలు ఒకటి ఆరోపిస్తూ వస్తున్నాయి, చిన్న మధ్యతరగతి పేదలపైనే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, పెద్దలను మాత్రం వదిలేస్తుంది అంటూ కూడా వరుస స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు. మరి ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి ఖచ్చితంగా ఇది క్లియర్ మెసేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎన్ కన్వెన్షన్ అనేది 2010లో ఉమ్మడి గవర్నమెంట్లో నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా అది అక్రమమే అని చెప్పి కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదులు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాయి. 2014 నుంచి 23 వరకు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది. అప్పుడు కూడా వాళ్ళకు ఫిర్యాదులు వెళ్ళాయి, అక్కడికి కూడా వాళ్ళు బుల్డోజర్లు తీసుకెళ్లారు, ఎన్ కన్వెన్షన్కు నోటీసులు ఇచ్చారు, దాదాపు కూల్చినంత పనిచేశారు. కానీ అక్కడ పరిణామాలన్నీ చేంజ్ అయిన తర్వాత వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. తదుపరి వివిఐపీల ఫంక్షన్లు కావచ్చు, చాలా వరకు కూడా అందులో రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్లో ఫంక్షన్లు చేయడం అంటే లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. కానీ అదే ఎన్ కన్వెన్షన్ను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ కూల్చడం ద్వారా మిగతా విఐపీల ఫామ్ హౌజులు కావచ్చు, విఐపీల అక్రమాలు చేసిన ప్రభుత్వ భూముల్లో కట్టిన ఏదైతే అక్రమణలు కావచ్చు వాటన్నింటినీ కూల్చివేయడానికి లైన్ క్లియర్ అయిందని చెప్పచ్చు. వాటన్నింటినీ కూల్చివేయడానికి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి మార్గం సుగమమైందని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ నగేష్.